దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ దేవుని నిండు దీవెనలు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి దైవ మాటను మనం నేర్చుకొని ఆత్మీయంగా బలపరచబడదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 3వ అధ్యాయము 9వ వచనము. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. దేవునికి స్తోత్రం. గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. గొడ్డలిని సాధారణంగా చెట్లను నరకటానికి, కంపను నరకడానికి, పనికిరాని దాన్ని నరకటానికి ఆ వస్తువును వాడకం చేస్తాం మనం. కాబట్టి ప్రభు యొక్క శాసనమే ఆ గొడ్డలి. ఎవరైతే దేవునికి నచ్చినట్టుగా దేవునికి లోబడి బ్రతకని వారు ఉంటారో వారి విషయంలో దేవుడు గమనించుకొని చూసి చాలా కాలం ఓపిక బట్టి ఆ తర్వాత ఇది పనికిరాని చెట్టు, మనిషిని ఇక్కడ సాదృశ్యముగా చెట్టుగా తీసుకుంటున్నాడు దేవుడు. ఇది పనికిరాని చెట్టు, పనికి మాలిన చెట్టు, ఇది మంచి ఫలాలు ఫలించినటువంటి చెట్టు, కాబట్టి దీని వలన ప్రయోజనం ఏమి లేదని దేవుడు శాసనాన్ని విడుదల చేసినప్పుడు మరి ఆ చెట్టు నరకబడుతుందంటే ఆ వ్యక్తి ఇక భూమి మీద అనవసరం అని చెప్పేసి తనను సజీవ లెక్కలో నుంచి దేవుడు తీసే ఉద్దేశంలో ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నోవాహు కాలంలో నోవాహు కుటుంబం దేవునికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షణ వాడలోకి ఎక్కించి మిగతా వారిని అందరినీ కూడా జలప్రలయం చేత చంపేసి ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే సొదొమ గొమొర్రాల మీద కూడా దేవుడు వారు లోబడని ప్రజలుగా ఉన్నారు, భయంకరమైన పాపాత్ములుగా ఉన్నారు కాబట్టి వారి విషయంలో కూడా దేవుడు ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించి సొదొమ గొమొర్రా పట్టణములలో ఒక్కరిని కూడా మిగలకుండా దేవుడు అగ్ని చేత కాల్చివేసి ఉన్నాడు. దేవునికి పనికిరాంది ఏదైనా ఉంటే దేవుడు కూడా దాన్ని పనికొచ్చే దానిగా చేయటానికి, అంటే నశించిపోయిన దానికి వెతికి రక్షించటానికే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని అన్నాడు దేవుడు. కానీ ఎంతకాలము పరీక్ష పెట్టి నిన్ను చూడగలడు, ఎంతకాలం నిన్ను పరిశీలించగలడు, ఎంతకాలం నీ కొరకు వేచి ఉండగలడు, అర్థం చేసుకోండి. కాబట్టి దేవుడు ఆ క్రియలు, ఆ చెడ్డ క్రియలు, ఆ పాపాలు, ఆ బలహీనతలు, ఆ యొక్క విధి విధానాల్లో మార్పు మనలో చూడనప్పుడు, తనకు ఓపిక నశించినప్పుడు మరి కట్టుటకు, నాటుటకు, పడగొట్టుటకు ఆయనకే అధికారం ఉంది గనక ఆయన పడగొడతానంటా ఉన్నాడు. ఇక్కడ ఫలించని ప్రతి చెట్టు నరకబడి అది అగ్నిలో వేయబడును అంటాడు. నిజమే కదా. మరి పనికిరాని వస్తువుని దాన్ని నరికి వేసినప్పుడు దాన్ని చెత్తలో వేసి దాని అగ్ని చేత కాల్చటం తప్ప ఆ పనికిరాని దాన్ని మనం జాగ్రత్త చేసుకోం. కాబట్టి అటువంటి స్థితిలో ఈనాడు ప్రజలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. కొంతమంది చాలా క్రమం లేని భక్తి చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఈ వాక్యము హెచ్చరికగా ఉండాలని ఉదయకాలం ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు కలిగి మీరు ముందుకు కొనసాగండి. దేవుడు అన్యాయస్తుడు కాడు, ముందే హెచ్చరిస్తూ ఉన్నాడు. పనికి మాలిన చెట్టును, ఫలింపని చెట్టును నరికి వేయబడునంటా ఉన్నాడు. ఒకవేళ నువ్వు పనికొచ్చేవాడిగా, దేవుని మాటకు లోబడేవాడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా, దేవుని ఉద్దేశాన్ని నువ్వు కొనసాగించేవాడిగా గనక ఉండి దేవుని ఎదుట నమ్మకమైన సాక్షిగా నువ్వు నిలబడితే, దేవుని కొరకు నువ్వు ఆయత్తపడే భక్తి జీవితం నీకుంటే దేవుడు నిన్ను ఇష్టపడి, దేవుడు నిన్ను కాపాడుకొని తన నిత్యరాజ్యంలో నిన్ను వారసుడిగా చేసుకోవాలని, వారసురాలుగా చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ప్రయాసపడి బ్రతుకు భారం మోసుకొని సున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనని మనకు వాగ్దానం చేసిన దేవుడు మరి నరకివేయబడును అని హెచ్చరిక చేస్తున్నాడంటే దేవునికి పనికొచ్చే పాత్రగా, దేవుని పిల్లలుగా నువ్వు ఉండక దేవునికి నిందలు తీసుకొచ్చేవాడిగా, దేవునికి దుఃఖము కలగజేసేవాడిగా నీవు ఎక్కువగా ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు తట్టుకోలేక సొదొమ గొమొర్రాలను కాల్చివేసినట్టు, నోవాహు కాలంలో ఉండబడిన జనులను నీట ముంచి చంపినట్టు ఏదో రీతిగా నీకున్న ఆయుస్సును తీసేసి, నీకున్న ఆరోగ్యాన్ని పాడు చేసి మరి దేవుడు నిన్ను అసలు లేకుండానే చేయగలడు.
కానీ దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి భయపడండి, లోపడండి, దేవుని యొక్క నామాన్ని మీరు అంగీకరించండి, దేవుని ఉద్దేశం ప్రకారంగా నడుచుకోండి. ఇక్కడ ఏమంటా ఉన్నాడు దేవుడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. చాలా చెట్లు ఉన్నాయి. చెట్లు మనుషులకు సాదృశ్యంగా అనుకుంటున్నాం కదా. చాలా జనాభా ఉన్నారు. ఈ జనాభాలో కొందరు దేవునికి వ్యతిరేకంగా భయంకరంగా ప్రవర్తించి పాపాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవారు ఉన్నారు. అటువంటి వారి కొరకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చంపాలనేది ఆయన ఉద్దేశం కాదు, నిన్ను హతము చేయాలనేది ఆయన ఉద్దేశం కాదు, నిన్ను అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలనేది ఆయన ఉద్దేశం కాదు. కానీ దేవుని కొరకు నువ్వు వాడబడే సాధనముగా, దేవుని కొరకు నువ్వు పనికొచ్చే పాత్రగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా నువ్వు ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు నీకు ఈ హెచ్చరిక వస్తుంది. కాబట్టి ఈ మాటలకు నువ్వు లోబడి దేవుని చిత్త ప్రకారం గనక నీవు నడుచుకోని పరిస్థితులు ఉంటే దేవుడు చూసి నీ చేయి విడిచిపెడతాడు. నీవు ఈ లోకంలో సజీవ లెక్కలో ఉండకుండా కనుమరుగైపోతావు. పోయి నిజమైన అగ్ని ఒకటి ఉంది, అది పాతాళం. ఆ అగ్నిలో నువ్వు కాల్చివేయబడతావు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని మాటకు మనము లోబడదాం, దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం, దేవుని ఉద్దేశాలను నెరవేర్చుదాం. మన దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగ చేసుకుందాము. దేవుని ద్వారా మనకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదములు కూడా మనము పొందుకుందాము. దేవుడు ఈ మాటలు మన హృదయంలో ఫలింపచేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన నా పరమ తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు మీకే కలుగునుగాక. మరి చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నదని మా కొరకే ఉదయకాలం మీరు మాట్లాడారు తండ్రి. అయా, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని నిత్యం వెతికినప్పుడు మీ దీవెన ఆశీర్వాదం మేము పొందుకునే వారిగా ఉన్నాము. మీ నామానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు మీరు మమ్మల్ని పరిశీలించి ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత ఇక వీరు మారు మనసు పొందరు, వీరు నాకు అనుకూలంగా జీవించరు, తగ్గించుకోరు, నన్ను వెతకట్లేదని మీరు అయా కొన్ని నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంలో కూడా ఉన్నారు కనుకనే హెచ్చరిక చేశారు. కాబట్టి అటువంటి స్థితిలోకి క్రైస్తవులు కానీ ప్రజలు ఎవరైనా కూడా వెళ్ళకుండా మీ నామానికి లోబడి మీ ఎదుట తగ్గించుకొని మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండి కేవలం మంచి దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొని అభివృద్ధిలోకి వెళ్ళేవారుగా ఉండాలి. కానీ ఏ ఒక్కరు కూడా మా సహోదరులు సహోదరీలు నశించిపోయేవారిగా ఎవరు ఉండకూడదు. అయా ఆగ్రహము, కోపము, అయా మరి నా తండ్రి రోషము మీరు తెచ్చుకొని ప్రజల మీద అయా శిక్ష వేయకండి. కానీ తండ్రి కనికరముంచి కాపాడండి. వాక్యాన్ని బట్టి కాక మీ కనికరమును బట్టే అయా మీ దయను బట్టే మేము బ్రతుకుచున్నాము. కాబట్టి తండ్రి నాయన ఇట్టి హెచ్చరికలు మాకు సూచనగా ఉన్నవి. కాబట్టి ప్రభా మేము లోబడి మీ సత్యనామాన్ని అయా మహిమపరిచే బిడ్డలుగా ఉండి మీ వద్ద నేర్చుకొని తగ్గించుకొని మీరే మా తండ్రిగా యజమానుడిగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. మా తప్పులు పాపములు క్షమించి మా బలహీనతలను నుంచి మమ్మల్ని విడిపించి అయా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా బిడ్డలుగా బ్రతికే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.